గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మ్యాడ్ టీమ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. పొద్దునే ట్రైలర్ చూసా, అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్సే. ఈవెంట్కి కరెక్ట్ పేరు పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చాక అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, యూ మేడ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్ అని. బట్ నిజంగా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులు నేను ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడు మైండ్ని ఎలా డీటాక్స్ చేయాలబ్బా అని ఎన్నో రోజులు నేను అలా ఐప్యాడ్లో మ్యాడ్ మూవీ కామెడీ సీన్స్ పెట్టుకొని అలా కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని అలా తింటూ నా మైండ్ని ఎన్నో రోజులు అలా డీటాక్స్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అప్పుడప్పుడు. మీకు ఏదైనా లో ఫీలింగ్ ఉందంటే వెళ్ళి సరదాగా మ్యాడ్ సినిమా చూడండి అని. అండ్ ఇలాంటి సినిమాలు ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి సినిమాలతో ఒక 15-20 మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి టికెట్స్ కొని థియేటర్కి వెళ్ళి సినిమా కలిసి చూసి ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఏదో రెస్టారెంట్కో పబ్కో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మన రియల్ లైఫ్తో ఫ్రెండ్స్తో ఎవరితో ఒకరు కనెక్ట్ అయ్యి అలా ఎన్నో కొత్త ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి. ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరితో అయినా గొడవలు ఉంటే మనం సర్దుకుంటాం, పాజిటివ్గా ఉంటాం. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అండ్ మ్యాడ్ లాంటి సినిమా అప్పుడు అంటూ ఉన్నారు, మ్యాడ్ ముందు ఈ యాక్టర్స్ పేర్లే గుర్తులేవని సరిగ్గా. మ్యాడ్ సినిమా తర్వాత నా దృష్టిలో వీళ్ళు స్టార్స్ అయ్యారు. బట్ రేపు మ్యాడ్ స్క్వేర్ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పేర్లాగా అందరు గుర్తుపెట్టుకుంటారు. రియలీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ చేయాలంటే నా దృష్టిలో ఒక యాక్టర్కి ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎమోషన్ టు ఇమోట్. యాంగర్, సాడ్నెస్, వీటన్నిటికన్నా కామెడీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే అది మనం ఎంత నేర్చుకున్నా అది మనం చేయలేము. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అస్. మనలో ఆ అవేర్నెస్ వల్ల ఆ కామెడీ టైమింగ్ బయటికి వస్తుంది. అండ్ యూ గైజ్ ఆర్ సూపర్ టాలెంటెడ్. నాన్నే నితిన్, రామ్, శోభన్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైజ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ ఈవెంట్కి వచ్చాక నా మైండ్ ఎంతో రిలాక్స్డ్గా ఉంది. మిమ్మల్ని అందరు చూసి ఊరికే నవ్వట్లా. యూ గైజ్ రియలీ హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా. అండ్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్, ఇట్స్ సో ఇన్స్పైరింగ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైజ్. అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడ లేరు. మొన్న సరదాగా ఏదో ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో కళ్యాణ్తో కూర్చుని ఉన్నప్పుడు తన నరేషన్కే నేను నవ్వి పడిపోయాను. సో ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఐ కెన్ ట్రూలీ ఇమాజిన్. విషింగ్ కళ్యాణ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మై ఫేవరెట్ డిఓపి శ్యామ్ సార్, ఐ నో హౌ మచ్ యూ లవ్ దిస్ ఫిల్మ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్ సార్. అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ హారిక, wish you all the very, very best. So happy that you've started your journey. Looking forward to many more. And వచ్చేటప్పుడు కూడా వంశీకి చెప్పాను, వంశీ నువ్వు ఉండగా ఇంకా గెస్ట్ అవసరమా అని ఒక ఫంక్షన్కి. బికాస్ నేను వంశీ అండ్ నా జర్నీ కూడా ప్రేమంతో స్టార్ట్ అయింది. నాకు ఎంతో గుర్తుంది ఆ జర్నీ. అప్పుడే నాకు అనిపించేది, మనోడు వంశీ ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఈ ధైర్యం ఏంటనేది. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా ఇవాళ ఇక్కడ ఆ ధైర్యమే వంశీని ఇంత దూరం తీసుకొచ్చింది. మనం ఒక సినిమానే హిట్ చేయాలంటే ఎంతో కష్టపడతాం. అలాంటి ఎన్నో ఫ్రాంచైజెస్ పెట్టుకున్నాడు తన బ్యానర్లో. అండ్ ఒక మ్యాడ్ లాంటి సినిమా ఆర్ డీజే టిల్లు ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండర్ హిస్ బ్యానర్. ఇలాంటి సినిమాలు మనం స్క్రిప్ట్ వినేటప్పుడు వెంటనే ఆ జడ్జ్మెంట్ రాదు. అది మనం డేర్ చేసి చేయాలి. ఎందుకంటే ఫైనల్గా ఎడిట్ రూమ్లోనే మనకు ఆ సినిమా అవుట్పుట్ కనిపిస్తుంది. అలాంటిది వంశీ ఎన్నో డేర్లు తీసుకొని ఒక యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి అండ్ ఒక సినిమాని ఎలా మౌంట్ చేయాలో తనకు బాగా తెలుసు. ఎంతో ధైర్యం ఇస్తాడు ఒక యాక్టర్ అండ్ ఒక డైరెక్టర్కి. సో వంశీ, ఆల్వేస్ మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ చిన్నబాబు గారు లేరు ఇక్కడ. మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఇన్ టిఎఫ్ఐ. నిజంగా నాకు చిన్నబాబు గారు అంటే ఎంతో ఇష్టం. హిస్ యాటిట్యూడ్, హిస్ కాన్ఫిడెన్స్, ఆయన ఎంతో ధైర్యం ఇస్తారు. మిస్సింగ్ యూ హియర్ చిన్నబాబు గారు. బట్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎస్, అండ్ మ్యాడ్
స్క్వేర్ నిజంగా ఈవెంట్ ఏదో చేయాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు చేసే ప్రమోషన్స్కి ఈ సినిమాకి మామూలు ఎక్స్పోజర్ రాలేదు. సో తప్పకుండా ఓపెనింగ్స్ అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ ఇంటూ 100 కూడా రావాలి నెక్స్ట్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు, మీరు రావటం ఇండీడ్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. మనం మార్చ్ 28వ తారీఖున కలుసుకోబోతున్నాము. మ్యాడ్ 7 AM నుంచి షోస్ స్టార్ట్ అయిపోతాయి. సో సీ ఆల్ ఇన్ థియేటర్ సూన్ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.